తెలుగువారి వైభవం ఆహారంలో, ఆహార్యంలో, ఆత్మస్థైర్యంలో, ఆత్మాభిమానంలో, ఆచరణలో, ఆలోచనలలో, చివరికి అద్వైతంలో కూడా విశిష్టంగా ప్రవర్తించి అందరి మన్ననలు అంది అందరంత ఎత్తుకు ఎదిగిన వారు మన తెలుగువారు. ప్రస్తుతం మనం కార్తీక మాసంలో ఉన్నాం. ఎక్కడ చూచినా వనభోజనాల సందడి. ఇక్కడ విందు భోజనం లేదు, కానీ వీణుల విందు భోజనం వండి వార్చాను, త్వరలో వడ్డిస్తాను, ఆస్వాదించండి. మన గోదావరి జిల్లాల వారికి పెట్టి చంపేస్తారు అనే నానుడు ఉంది. తెలుగువారిని బ్రతకడానికి తింటున్నామా, తినడానికి బ్రతుకుతున్నామా అని ప్రశ్నిస్తే వ్యర్థజన్మ. తినడానికి కాకపోతే బ్రతకడం ఎందుకు అన్నట్లు మన వారి ఆహార అభిరుచులు కనిపిస్తాయి. ఆంగ్లేయులు మన బూరిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ పూర్ణం బూరి లోపలికి ఎలా వచ్చింది చెప్పమా అన్నారు. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అని ప్రశ్నించారు. అది మన తెలుగు వారి ప్రతిభ. గారెకు చిల్లు పెట్టడంలోనే మన తెలుగింటి ఆడబడుచుల ప్రజ్ఞ కనపడుతుంది. చిల్లు లేకపోతే మరి కాస్త పిండి ఖర్చు అవుతుంది. చిల్లుంటే నూనెలో చుట్టూ బాగా వేగుతుంది. ఇది వారి సునిశ్చిత దృష్టి. వీరితో ఏ సైంటిస్టు సరిపోడని చెప్పాలి. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మన తెలుగువారి అభిరుచి భిన్నం. ఆవకాయ, గోంగూర తెలుగువారి పేటెంట్ అని చెప్పాలి. గోంగూరకి ఆంధ్రమాత అనే పేరు కూడా వచ్చింది. అరిసెలు, బూరెలు, గారెలు, పుత్తరేకులు, సున్నుండలు ఒకటేమిటి, అన్నీ ఆంధ్ర నారీమణుల ఆలోచనల నుండి ఉద్భవించినవే. ఉత్తరాది రాష్ట్రాల వారికి ఏదో కడుపు నింపుకోవడానికి మాత్రమే భోజనం అన్నట్లుంటాయి వారి వంటలు. ఇక ఇతర దేశాల సంగతి వేరే చెప్పాలా. తెలుగు వారికి అలా కాదు. ఒక ఆవకాయ తీసుకుంటే బెల్లపావకాయ, మెంతావకాయ, పెసరావకాయ, వెల్లుల్లావకాయ, ఆవపిండి ఆవకాయ, శనగల ఆవకాయ, నువ్వు పప్పు ఆవకాయ, దోస ఆవకాయ, ఈ మధ్య చింతకాయలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, చిక్కుడు, చివరకు మాంసాహార ఆవకాయలు కూడా తయారు చేస్తున్నారు. ఆంధ్రుల చారు అనే పదార్థం కరోనా పుణ్యమాని ప్రపంచవ్యాప్తమయ్యింది. ఒక ఆయన భోజనం వడ్డనలో చారుగా 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 అని 3 సార్లు అరిచాడట. ఎందుకయ్యా అరుస్తావు అంటే, నేను అరవలేదు, చారుగా అంటే అందంగా, రుచిగా, మనోహరంగా చారు చారు అనే పదార్థాన్ని కాచారుగా అని అభినందించాను అన్నాడట. ఒక కూర ఎలా ఉండాలో మన తెలుగు వనితలకి తెలిసినంత ఇతరులకు తెలియదనే చెప్పాలి. కందా బచ్చలి, పనసపొట్టు, కొబ్బరి మామిడి పచ్చడి, కొబ్బరి చింతకాయ పచ్చడి ఇలాంటి కాంబినేషన్లు మన తెలుగు వారికి చెల్లింది. పెరుగన్న, మావకాయ, పులిహార బూర్లు, పులిహార బొబ్బట్లు, పులిహార చక్రపొంగలి, పులిహార పాయసం, పూతరేకులు, సున్నుండలు ఈ జంట వంటలు మన తెలుగింటి ఆదర్శ దంపతుల వల్లే దర్శనమిస్తాయి. ఇంకా పొడుల మాటకు వస్తే నువ్వుల పొడి, పుట్నాల పొడి, పల్లీల పొడి, కందిపొడి, కారపొడి, కరివేపాకు పొడి, మిరియాల పొడి, సొంఠి పొడి, వాముకారం ఇలా ఇవన్నీ వంటింటి ఔషధాలు. మన తెలుగు గృహిణులు వంటింటి వైద్యులే అని చెప్పాలి. వంకాయ విషయానికి వస్తే వార్తాకం కోమలం పథ్యం అన్నారు పెద్దలు. వార్తాకం అంటే సంస్కృతంలో వంకాయ, కోమలం అంటే లేత వంకాయ, పథ్యానికి మంచిదట. వంకాయ కూర వండాల్సి వస్తే వంకాయ వేపుడు, గుత్తొంకాయ, వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ కాల్చి పచ్చడి, వంకాయ జీడిపప్పు కూర, వంకాయ కారం పెట్టి కూర ఇలా ఎన్నెన్నో రకాలు. తెలుగు నేల 4 చెరువుల కొన్ని వంటకాలు ప్రసిద్ధి చెందిన గ్రామాలు చూస్తే పాలకొల్లు పాలకోవా, బందర్ లడ్డు, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, మామిడి తండ్ర, మంచి పూతరేకులు, కాకినాడలోని సుబ్బయ్య హోటల్ తెలుగువారి భోజనానికి నిలువెత్తు నిదర్శనం. జిఫ్ఫకో రుచి, పుర్రికో బుద్ధి. నాలుకను జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లే. భోజనం వడ్డంలో ఒక ఆయన అప్పడాలు కావాలా, వడియాలు కావాలా అని అడిగాడట. పంక్తిలో ఉన్న కవిగారు అప్పటి ప్లస్ ఆలు ఎందుకలే, వడి ప్లస్ ఆలు అంటే చురుకైన స్త్రీ కావాలి అని చమత్కరించారట. ఇదంతా తెలుగువారి భోజన పురాణం, ఆహార అభిరుచులు. ఇక ఆహార్యానికి వస్తే తెలుగువారి పంచకట్టు, నిలువబొట్టు, అడ్డబొట్టు, ఆడవారి మడికట్టు చీర, వాసన కట్టు కట్టి నిడవాలిక కస్తూరి బొట్టు పెట్టి అని ప్రబంధ కవులు వర్ణించారు. పట్టు పంచెలు, పట్టు చీరలు, పట్టు లంగాలు, పట్టు పరిగణీలు తెలుగువారి అందాన్ని ఇనుమడింపజేస్తాయి. ఇక ఆంధ్ర రాష్ట్రంలో చీరలకు ధర్మవరం, పుల్లేటుకుర్రు, కంచి, ఆరణి, చేనేత వస్త్రాల తయారీలో మన రాష్ట్రం అగ్రగామి అని చెప్పవచ్చు. స్థైర్యాలకు అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, కోడి రామూర్తి, పొట్టి శ్రీరాములు ఎందరెందరో సమరయోధులు కనపడతారు. టంగుటూరి వారి బిరుదు ఆంధ్రకేసరి, చమత్కారంగా ఆంధ్రకేసరి అన్నారు. తెలుగు పద్యం ప్రపంచ భాషల్లోనే విశిష్టమైంది. అష్టాదశ శతావధాన
అష్టావధాన, శతావధాన, సహస్రావధానాలు మన భాషకి పెట్టని సొమ్ములు. ఇప్పుడు నేను ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన అలసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు. ఆయన సంస్కృత భాష, తెలుగు భాషల గొప్పతనాన్ని ఉత్పలమాలికలో 29 పాదములలో రచించగా, నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఆంధ్రుల వైభవాన్ని 34 పాదములు కలిగిన ఉత్పలమాలికగా రచించాను. విని ఆశీర్వదించండి. వీరులు నాంధ్రదేశమున వేలకు వేలు జనించినారు. నహారము షడ్రుచుల్గలుగనందరి కన్నను భిన్నమౌనటుల్ ధీరము చూపుచున్ తెలుగు తేజము మీరగ కట్టుబొట్టులన్ వీరికి వీరె సాటియన వెల్గిరి భారతి ముద్దు బిడ్డలై బూరెలు పూతరేకుళ్ళు బూందియు చెంతికలప్పడాలనన్ కారపు బూంది బొబ్బటులు కజ్జిక కాయలు పోకయుండ గోంగూరయున వకాయ రసగుల్ల జిలేబియు వేప పచ్చడులు గారెలు పంచదార చిలుకల్ మరి మామిడి తండ్రు జుండులున్ కారపు పూస పాయసము కందయు బచ్చలి చెక్కిలాలు నోరూరెడు పిండి వంటలు నహో వడియాలును చల్లమిచ్చిన ఆహారము షడ్రసాలు పులిహారియు లడ్డులు సున్నులుండలున్ సారెను పెట్టు పద్ధతికి సాటియురాగలవారలెవ్వరో ఏరిన నెయ్యితో పులుసు వేగ దోశలు జీడిపప్పుతో కూరలు వంగయున్ పనస గుంబిడి కాయల దప్పళంబులున్ బీరయు పొట్ల దొండయును వెండయు నానపు నాకు కూరలన్ వేరగు రీతి వండ నలభీముల పాకము ఆది చూడగన్ కారపు పూసలున్ మరియు కారపు బూందియుల రవ్వలడ్డులున్ కారము తీపులుండ మమకారము జచ్చుచు వంటి వార్చుచున్ కోరిన ఎట్టి భోజనము కూరిమి వడ్డన చేయుకాంతలున్ సారెకున్ కొసరి సాకిడి వారలు అన్నపూర్ణలే గారెలలోన కారపువి గారెలు బెల్లపు పానకంబులో గారెలు తేనెలో మునగ గారెలు పెర్గున నావడల్యనన్ గారెలు చిల్లు గారెలన ఖ్యాతిని పొందెను చిట్టెగారెలున్ గారెలు మునిగితేరినవి గాదట నిక్షుర సంబునందునన్ గారెలు గారెలై పలు రకాలుగా నాకృతి చెందనిచ్చటన్ బూరెలు వండుచో పెసర ఊరె ప్రసాదపు ఊరయించనన్ బూరెలు పుర్ణమంచనియు బూరెలు కొన్ని సంగపప్పుతో బూరెలు తెలుగు వారికి పూజకు ముఖ్యపు వంటకం బిటన్ కూరలు పచ్చడులు రుచిని గోర్చగ చేయు రకాలు చూడగా నారుల తెలివితేటలకు నెచ్చరువందుట దెజ్జమిమ్మియన్ వీరులుగాక భారతము వేదన తీర్చగ దేశభక్తుడల్లూరి ప్రకాశమున్ తెలుగులో వీలియందునోద్భవించగా ధీరుడు రాముడు తెలుగు తేజము స్వేచ్ఛకు దీక్షపూనగా వీరల స్ఫూర్తి శాశ్వతము పేరున గోర్చగ తెలుగు జాతికి. మరొక పద్యం. జంతిక కజ్జకాయలను చక్కెర బొమ్మలు చక్కిలాలు పూబంతుల బోలు లడ్డులవి బందరు లడ్డులు గోర్మిటీలు చామంతుల కాంతితో మరియు మైసూరు పాకులు మాలకోవ ధీమంతులు తెలుగుదేశమున మానినుల నలభీములే కదా. మిరపకాయల బజ్జీలు, నరటికాయ బజ్జీ, వంకాయ బజ్జీలు, బ్రెడ్ బజ్జీ మరియు బంగాళదుంపతో మంచి రుచిగా వడ్డింతురు తెలుగు వనితలెల్లా. గుత్తంకాయలు నవ్వకాయలు నహో గోంగూర మాగాయలు చిత్తంబుందను హసల్పగను నా చిత్రాన్నపూర్ణంబులే మత్తుంగూర్చెడు రీతి తెలుగు ధనపున్ మహాత్యముందెల్ప నేనొత్తంబల్కుదు పూతరేకుల్ను సుండల్ భళీయాంధ్రుడా. పంచెను గట్టు శోభమరి పద్యములల్లెడు రీతి ధాత్రినే కొంచెము భీతి నొందగియు గొప్పగా పోరెడు ధైర్యస్థైర్యములు కంచివి పట్టు చీరలను కట్టెడు కాంతలు తెలుగువానిగా సంచిత పుణ్యమే మనదు జన్మము ధన్యముగాది చూడగన్ నన్నయ తిక్క నల్గిడుగు నాచన సోమన కందుకూరియన్ చెన్నయ సూరి పోతనయు శ్రీయుత దూర్జటి కృష్ణరాయులును సన్నుతులైన పెద్దనయు జాషువ తిరుపతి పాపిరాజులున్ పన్నుగ తెలుగు భాషకిల పట్టము గట్టిరి సాహితీవనిన్ తెలుగున పుట్టుటే మనకు దేవుడ సంగిన గొప్ప జన్మ నా పలుకులు సత్యమౌ కవుల పాండితి చూచిన సంభ్రమంభునవు విలువలు నిల్పు మంచు మరి వేడద పద్యములల్లిన ఆర్తితో పలుకుల రాణి పాదములు పట్టుచు ప్రార్థన చేయుదును సదా. నమస్తే.